తన పర్ఫార్మెన్స్ కూడా మదర్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ థింగ్గా ఉంది. సో నీట్గా ఉంది. కాన్సెప్ట్ కన్విన్సింగ్ అనిపిస్తుంది, అంటే రియలిస్టిక్గా ఉంటుందా అసలు, లేకపోతే అలాంటి కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది. లైక్ ఎప్పుడు రొటీన్గా నరకడం చంపడం కాకుండా కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా తీశారు. సో ట్విస్ట్లు కూడా ఉన్నాయి. కానీ హిట్తో కంపేర్ చేస్తే లైక్ అవి లైక్ సిఐడి టైప్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇది. సో అట్లా బోర్ కొట్టకుండా కొంచెం డిఫరెంట్గా తీస్తారు. పార్ట్ 1 కొంచెం అంత ఏం లేదని చెప్పేసి అంటారు. పార్ట్ 1 లైక్ ఇది ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంటే ఎలా ఉంటుంది, మరీ అంత కామెడీ కాకుండా స్లోగా ఉంటుంది. అది అలా స్లోగా తీసుకెళ్ళి సడన్గా హైప్ ఇచ్చేసాడు లాస్ట్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ బాగుంది. బట్ ఇలా సినిమాలు తీయడం వల్ల ఇంకా సొసైటీకి క్రైమ్ ఎక్కువ పరిచయం చేస్తున్నారు. ఆల్రెడీ డైరెక్టర్ చెప్పారు 18 years లోపు ఉన్న వాళ్ళు ఈ మూవీస్ చూడొద్దు అని ముందే అతను చెప్పేశాడు. సో అది జస్ట్ మూవీస్ అంటే మూవీస్ మట్టుకే చూడాలి, మరి అది మనం ఇంప్లిమెంట్ చేయొద్దు. ఇప్పుడు అది చాలా పాలిటిక్స్ మూవీస్ వచ్చాయి, మరి అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పటికీ సొసైటీ బాగుండేది. సో ఇట్స్ ఇంప్లిమెంట్ మూవీ చేయొద్దు, కానీ ఎంజాయ్ చేయాలి అంతే. మూవీ అంటే మూవీ వరకే చూడాలి అంతే. నాని వైలెన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, బికాజ్ నాని తీసిన మూవీస్ అన్ని రొమాంటిక్ లవ్ యాంగిల్స్ అలా ఉంటాయి కదా. సడన్గా ఒకటేసారి వైలెన్స్ తీసేసరికి అసలు ఈ రేంజ్లో నానిని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డైరెక్టర్ గారు చాలా కొత్తదనం బయటకు తీసుకొస్తున్నారు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ హిమ్, అంటే ఇంకా ఫ్యూచర్ మూవీస్లో. కానీ చాలా బాగా చేశాడు. పార్ట్ 4 ఉంది. పార్ట్ 4 లో ఒక సర్ప్రైజింగ్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఆయనది మాత్రం కంప్లీట్ కామెడీ యాంగిల్లో ఉంటుంది. మరి ఎలా ఉంటుంది లైక్ అది పార్ట్ 4 హీరో కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంటుంది అనుకుంటున్నాను. కామెడీ కమ్ వైలెన్స్ కమ్ రొమాంటిక్ అట్లా ఉంటుంది అని అనుకుంటున్నాను. జెర్సీలో నానికి హిట్ 3లో నానికి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. అసలు జెర్సీలో నాని అంటే ఒక ప్లే బాయ్ లైక్ స్మూత్ అండ్ చాలా స్మూత్గా ఉండేది, రొమాంటిక్గా ఉండేది. ఇది కంప్లీట్ ఆపోజిట్ వైలెన్స్ అన్నట్టు. ఇంకా కాటేరమ్మ సీన్లో ఎంత వైలెన్స్ ఉండేది ఈ మూవీలో కూడా అంతే. ఆ యాంగిల్, ఆ లుక్స్, ఐ లెన్సెస్, హెయిర్ స్టైల్. రేటింగ్ ఐ కెన్ గివ్ 4 ఇస్తాను. హిట్ 3 చాలా బాగా అనిపించిందండి. అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు నార్మల్ వైలెంట్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ బట్ థియేటర్కి వచ్చాక అది టూ మచ్ వైలెన్స్ ఉందండి. సినిమాలో కేజీఎఫ్ హీరోయిన్ ఉంది కదా, తనకి సినిమా లెంత్ ఉందా, సరిపోయేంత స్టఫ్ ఉందా సినిమాలో తనకి? లేదండి, చాలా షార్ట్ టైం తనకి. జస్ట్ ఓన్లీ ఒక సాంగ్లో కనిపించారు. దాని తర్వాత సెకండ్ హాఫ్లో తనని లైక్ ఒక కాప్ ఎలా ఉంటుందో అలా చూపించారు, అంతేగాని తనకి మరీ అంత ఫుల్ లెంత్ సీన్ అయితే తనకి ఏమి ఇవ్వలేదు. హిట్ 1 హిట్ 3 ప్రతి సినిమాలో ఏదంటే హీరోస్ మారుతూ ఉంటారు. సో హిట్ 4 కూడా హీరో చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మేబీ హీరోయిన్ చేంజ్ అవుతుంది పక్కా, ఎందుకంటే కార్తిక్కి ఈ హిట్ 1, 2, 3 హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు సెట్ అవ్వరు. సో హిట్ 4 కార్తిక్ కాబట్టి, సో ఆయన యాక్షన్ ఎలా ఉంటుంది, ఆయనకి వైలెన్స్ సెట్ అవుతుందా లేదా అనేది హిట్ 4లో చూడాలి. సో ఇప్పుడు నాని వైలెన్స్ గురించి చెప్పాలంటే ఒక మాటలో సూపర్ అండి. దసరా కంటే మించింది. దసరాలో ఆయన కంప్లీట్గా మాస్గా చూపించారు, బట్ హిట్ 4లో కంప్లీట్ సైకో కిల్లర్ ఎవరంటే నాన్నగారి గుర్తొచ్చేలా చేశారు. సో ఇప్పుడు జెర్సీలో ఉన్న నానికి ఈ హిట్ 3లో ఉన్న నానికి డిఫరెన్స్ ఏంటంటే దసరా అనేది కంప్లీట్ మాస్ రిలేటెడ్ ఫ్యామిలీ. జెర్సీ అంటే లుక్ సేమ్ ఉంది కొంచెం లుక్ వైజ్గా, బట్ యాక్షన్ వరకు అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉంది. యానిమల్తో అసలు కంపేర్ చేయమండి. యానిమల్ వైలెన్స్ డిఫరెంట్, ఇందులో ఉన్న వైలెన్స్ డిఫరెంట్. సో ఇప్పుడు యానిమల్ కంటే ఎక్కువ వైలెంట్గా ఉంది. అవును, టూ మచ్. అదే 4 ఇస్తాను. సో ఇలాంటి సినిమాలు ఏంటంటే థియేటర్లో చూసి బయటకు వదిలేస్తే బెటర్ అనమాట. సో థియేటర్లో ఆ వైలెన్స్ కూడా చూపించింది దేవుని అమాయకుల్ని చంపరు, సైకోపాత్స్ని చంపుతారనమాట. అది కూడా మామూలు సైకోపాత్లు కాదు, కొన్ని వందల మంది దారుణమైన సైకోపాత్లను చంపుతారు. సో కాబట్టి అది బ్రో విషయం. నాని గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ అని మనకు అనిపిస్తుంది. నాకైతే నిజంగా అలా అనిపించలేదు బ్రో. ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో సిటీకే అనేది, ఆ సైకోపాత్స్ కాన్సెప్ట్, నాని గారు అయితే ప్రాపర్ అని నాకు అనిపించింది. బట్ మేబీ మనకి పారడైజ్ గ్లిమ్స్ ఇవన్నీ చూసి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తే స్లైట్ డిసప్పాయింట్మెంట్ ఉంటుందేమో, కానీ 0 ఎక్స్పెక్టేషన్స్తో వస్తే సో హ్యాపీగా థియేటర్లో మనం ఎంజాయ్ చేస్తాం. డెఫినెట్లీ వర్తే బ్రో. ఇప్పుడు దసరా వర్త్, సో ఈ మూవీ మనకు వర్త్, దాని తర్వాత పారడైజ్ వర్త్. సో ప్లస్ నాని అంటే ఓన్లీ మాస్ అనమాట కాదు, క్లాస్ ప్లస్ మాస్ కాంబినేషన్. ఇప్పుడు దసరా తర్వాత హాయ్ నాన్న వదిలినాడు, సో అదే విధంగానే మాసు చేయాలి, క్లాసు చేయాలని నేను అనుకుంటాను.
అన్న హిట్ 3 గురించి హిట్టా ఫ్లాపా రెండిట్లో ఏది డెఫినెట్లీ హిట్ బ్రో, అన్డౌటెడ్లీ హిట్ అనమాట. సో సూపర్ హిట్. సో హిట్ 3 ఫ్రాంచైజీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. రేటింగ్ ఎంత ఇస్తావా? అంటే రేటింగ్ నేను ఇవ్వలేను, అదే చెప్తాను కదా, ఇందాక రేటింగ్ అడిగితే అదే చెప్తాను. నేను ఉండింటే 2.5 hours నాకైతే నిజంగా వర్త్ వాచింగ్ అనిపించింది, హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. రేటింగ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అంటే సినిమా నచ్చలేదనే కదా ఇవ్వట్లేదు మీరు. అలా ఏం లేదు బ్రో, నేను ఇప్పటి వరకు 2021 నుంచి నేను రివ్యూస్ చెప్తా ఉన్నాను. క్రాక్ మూవీ దగ్గర నుంచి ఏ మూవీకి రేటింగ్ అనేది ఏంటంటే అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ సెట్ చేసేస్తుంది. నేనేం రివ్యూర్ కాదు, నా ఒపీనియన్ చెప్తాను అంతే. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. అంటే వెస్టర్న్ సినిమా ఎందుకు చూడాలి, సినిమాలో అసలు ఏముందండి చూడాలి బ్రో సినిమాలో ఏముంది అంటే పెద్ద చెప్పుకునే కథ అలా ఏం లేదు, కానీ ఏంటంటే లైక్ సిటీకి అని ఒక గ్రూప్ ఉంటారనమాట, సైకోపాత్స్ దారుణంగా చంపేస్తూ ఉంటారు. అలాంటి సైకోపాత్స్ని నాని వదలకూడదు అని సో చాలా రిస్క్ తీసుకొని ప్రాణాలు కూడా పోయినా పర్వాలేదు. ఇప్పుడు ట్రైలర్లోనే డైలాగ్ ఉంటుంది కదా, ఏంటంటే క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 feet సెల్లులో ఉండాలా, లేకపోతే భూమి లోపల 6 feet హోల్లో ఉండాలా అని అంటారు కదా, అంతేకాని సొసైటీలో బయట తిరగకూడదు అని అంటాడు. సో అదేవిధంగా నాని క్యారెక్టరైజేషన్ సో సెల్లులో పెట్టడం కూడా ఇష్టం లేదు, డైరెక్ట్గా హోల్లోనే పెట్టేస్తారు అలాంటి క్రిమినల్స్ని. సో అలాంటి సైకోపాత్స్ క్రిమినల్స్ ఉండకూడదు అని నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ చేస్తారు, అదే మూవీ అనమాట. సో దాంట్లో గెస్ట్ అపీరెన్సెస్, కొంచెం అప్స్ అండ్ డౌన్స్, ట్విస్ట్లు అవన్నీ కూడా ఉంటాయి. ఉంది బ్రో, డెఫినెట్లీ శైలేష్ కోలేదు, జస్ట్ అలా తీసుకొని గ్లామర్ కోసం ఏం తీసుకోలేదు. సో ఫస్ట్ హాఫ్ లో కంటే సెకండ్ హాఫ్ లోనే ఇంకా మంచి రోల్ ఇచ్చినాడు అనమాట. బ్రో అదే ఇందాక కూడా అడిగినారు, ఇప్పుడు ఏంటంటే ఇలాంటి మూవీస్ మనం చూస్తే హాలీవుడ్ లో కూడా ఎన్నో వచ్చినాయి అనమాట. బట్ యాక్చువల్లీ ఇంగ్లీష్ అక్కడ మర్డర్స్ అవి కంపేర్ చేసుకుంటే ఇండియాలోనే ఎక్కువ, బ్రూటల్ కిల్లింగ్ కావచ్చు, రేప్స్ కావచ్చు, ఈ మధ్య ఇండియాలోనే ఎక్కువ అవుతుంది. అంటే ఏంటంటే మనోళ్ళు థియేటర్ నుంచి బయటకు వచ్చినాము, ఆ స్టెప్ దిగినామంటే మర్చిపోవాలి. సినిమా మనం చూస్తాము, బాగా ఎంజాయ్ చేస్తాము. ఈ డెఫినెట్లీ ఇప్పుడు 2 States లాంటి మూవీని మనం ఇన్స్పిరేషన్ గా, 2 States అంటారు అదే మొన్న 12th ఫెయిల్ మూవీ వచ్చింది, అలాంటి మూవీస్ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, కానీ వైలెన్స్ అంతా తీసుకోకూడదు. ఇప్పుడు మనం అందరం ఎడ్యుకేటెడ్, సో ఇప్పుడు ఏంటంటే అందరికీ బేసిక్ కామన్ సెన్స్ ఉంటుందన్నమాట. సో బయట ఏంటంటే నువ్వు చదువుకొని నువ్వు కలెక్టర్ అయితే నీకు అందరూ గౌరవం ఇస్తారు, ఒక మర్డర్ చేస్తా లేకపోతే ఒక రేప్ చేస్తే నేను జైల్లో పెడతారని బేసిక్ అందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి సినిమాలు బయటకు వచ్చి వదిలేస్తే బెటర్, లేకపోతే వాళ్ళకే ఇబ్బంది. బ్రో నాకైతే హిట్ 1 హిట్ 3 రెండు ఈక్వల్ అని నాకు అనిపించింది. హిట్ 2 స్లైడ్ డౌన్. చేంజ్ అయినాడు బ్రో, ఇప్పుడు ఆ పెద్ద సస్పెన్స్ ఏం లేదు, అందరికీ తెలిసిందే, అదే మార్నింగ్ నుంచి అందరూ పెట్టేస్తున్నారు ఆన్లైన్లో. కార్తీ అనమాట. సో హిట్ 4 తమిళనాడులో జరుగుతుంది అండ్ కార్తీ గారు. అదే నేను ఇందాకే చెప్తాను, నేను రేటింగ్ ఇవ్వలేను, నేను ఎప్పుడు రేటింగ్ ఇవ్వలేదు, బట్ డెఫినెట్లీ వచ్చి హ్యాపీగా చూడొచ్చు. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Thank you. Hey guys, please do subscribe LG TV. Have a good day. Thank you.